హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టడీ విత్ శ్రీదేవి. లాస్ట్ వీడియోలో మనం జేఫెట్ కన్స్ట్రక్షన్ చూసాం కదా. ఈ వీడియోలో మనం వర్కింగ్ ఆఫ్ ఎన్ ఛానల్ జేఫెట్ చూద్దాం. సో జేఫెట్ is biased with two voltage sources. One is between the gate and the source as VGS and the other between the drain and the source as VDS. So ikkada source anedi common terminal. Initially, as no voltage is applied, depletion region is formed across the two PN junctions. Being of N type, the drain to source channel electrons are majority charge carriers. N type loni emankunnam, N channel JFET loni majority charge carriers anevi electrons. So ఇక్కడ స్మాల్ డ్రెయిన్ టు సోర్స్ వోల్టేజ్ మేక్స్ దీస్ ఎలక్ట్రాన్స్ ఫ్లో ఫ్రమ్ ద సోర్స్ టు డ్రెయిన్ హ్యాస్ పాజిటివ్ వోల్టేజ్ అట్ ద డ్రెయిన్ అట్రాక్ట్స్ దెమ్. అంటే ఇక్కడ వర్కింగ్ అనేది ఫస్ట్ సోర్స్ నుంచి కరెంట్ ఎలక్ట్రాన్స్ అనేవి డ్రెయిన్కి వెళ్తాయి. డ్రెయిన్ టు సోర్స్ అనేది కరెంట్ ఫ్లో అవుతుంది. సో కరెంట్ ఫ్లోస్ త్రూ ద JFET ఫ్రమ్ డ్రెయిన్ టు సోర్స్. డ్రెయిన్ టు సోర్స్ అనేది కరెంట్ ఫ్లో అవుతుంది. నౌ కీపింగ్ ద VDS కాన్స్టెంట్, అంటే ఈ వోల్టేజ్ మనం కాన్స్టెంట్ పెట్టి VGSకి సమ్ నెగిటివ్ వోల్టేజ్ ఇచ్చామనుకోండి, అప్పుడు ఏమవుతుంది, పీ రీజన్ అనేది హోల్స్ ఉంటాయి కదా, పీ రీజన్లో హోల్స్ ఉంటాయి. ఈ పీ రీజన్కి హోల్స్ ఉంటాయి కాబట్టి నెగిటివ్ వోల్టేజ్ మనం అప్లై చేస్తే దానికి మనకి ఇక్కడ విత్ అనేది పెరుగుతూ ఉంటుంది. మనం ఎంతైతే వోల్టేజ్ ఇస్తామో అలాగా విత్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఇక్కడ చూడండి, పీ రీజన్ కంటైన్స్ హోల్స్. అప్లయింగ్ ద నెగిటివ్ వోల్టేజ్ టు ద గేట్ మేక్స్ ద PN జంక్షన్ రివర్స్ బయాస్. సో అప్పుడు మనకి PN జంక్షన్ రివర్స్ బయాస్లో ఉంటుంది. ద డిప్లీషన్ రీజన్ విత్ ఇంక్రీజెస్ అండ్ ఇట్ పెనిట్రేట్స్ మోర్ డీప్లీ ఇన్ టు ద ఛానల్ విత్. దస్ ద డ్రెయిన్ కరెంట్ రెడ్యూసెస్. అంటే ఇక్కడ మనకి వోల్టేజ్ తగ్గుతూనే కొద్దీ మనకి ఇక్కడ విత్ అనేది ఇలా పెరుగుతూ ఉంటుంది. ఇలా పెరిగినప్పుడు ఒక పాయింట్ దగ్గర మనకి రెండు అటాచ్ అయిపోతాయి. ఆ పాయింట్ని ఏమంటాం, పించ్ ఆఫ్ వోల్టేజ్ అంటాం. చూడండి, నౌ ఇఫ్ we increase the gate voltage VGS minus 1 volt, then depletion region goes on increasing and a point comes where the channel gets depleted completely. ఆ రెండు కంప్లీట్గా డిప్లీట్ అయినప్పుడు మనకి VGS వాల్యూని పించ్ ఆఫ్ వోల్టేజ్ అంటాం. పించ్ ఆఫ్ వోల్టేజ్ ఆర్ థ్రెష్ హోల్డ్ వోల్టేజ్ అంటాం. ఆ పాయింట్లోని మనకి కరెంట్ ఫ్లో అనేది స్టాప్ అయిపోతుంది. ఇప్పుడు 0 లెస్ దాన్ VGS లెస్ దాన్ పించ్ ఆఫ్. సో VDS అనేది 4 volts తీసుకుంటే అది డ్రెయిన్ టు increases towards the drain. At drain, VGS equal to maximum. 0 less than VGS less than pinch off, VDS equal to 10 volts. ఇక్కడ మనకి ID కాన్స్టెంట్గా ఉంటుంది. సో క్యారెక్టరిస్టిక్ గ్రాఫ్ బికమ్స్ నాన్ లీనియర్. ఎందుకు VGS పాజిటివ్లో ఉండదు అంటే, ఇప్పుడు పాజిటివ్లో ఉంటే మనకి PN జంక్షన్ ఏమవుతుంది, ఫార్వర్డ్ బయాస్ అయిపోతుంది. అప్పుడు మనకి VGS ceases to control ID. సో VGS should always be less than 0. ఇక్కడ చూడండి, సో అప్పుడు మనకి క్యారెక్టరిస్టిక్స్ ఇలా వస్తుంది. N ఛానల్ JFETకి VGS -3, -2, -1, 0 అలా మనకి డిక్రీజ్ అవుతూ వస్తుంది. ఇది P ఛానల్ JFETకి. సేమ్ N ఛానల్ వర్కింగ్, P ఛానల్ వర్కింగ్ సిమిలర్గా ఉంటాయి, కాకపోతే కొన్ని చేంజెస్ ఉంటాయి. ఇది P ఛానల్కి గ్రాఫ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.